వాట్స్ యువర్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ విత్ ఈవీవి గారు? అంటే మీ ఫాదర్ దగ్గర నుంచి మీరేం నేర్చుకున్నారో తెలుసుకోవచ్చా? లైక్ ఫన్‌గా చెప్పమంటారా? పర్లేదా? మీకు నచ్చినట్టు చెప్పండి పర్లేదు. అంటే జనరల్‌గా మీరు ఒక అమ్మాయిని ముద్దు పెడితే మీ ఇంట్లో ఏమంటారు? నాకు కొడతారు కదా! మీ ఫాదర్ గాని, మదర్ గాని. కొడతా అంటే నాకేంటంటే మా ఫాదర్ వచ్చి, "ఇదిగో లెఫ్ట్ చీక్‌లో ముద్దు పెట్టుకో, రైట్ చీక్‌లో ముద్దు పెట్టుకో." ఆ! స్లోగా ఫస్ట్ నైట్ సీన్‌లు చేసేవారు. అది మా ఇంట్లో ఆయన బెడ్‌రూమ్‌లో. సో 'కితకితలు' సినిమాలో గీతా సింగ్ తోటి ఫస్ట్ నైట్ అంటే నేను అనుకున్నాను అలా వెనక్కి తిరిగి అంటే అప్పటి వరకు ఆయనకేంటో తెలీదు ఫ్యాసినేషన్ ప్రతి సినిమాలో నాకు పెళ్లి చేసేవారు. అండ్ హనీమూన్ అదే దాన్ని ఏమంటారు ఫస్ట్ నైట్ సీక్వెన్స్ ఒకటి ఉండేది. సో అందరూ వచ్చి ఎలా చూస్తున్నారంటే అటు అక్కడ నేనున్నాను, ఇక్కడ మా నాన్నగారు ఉన్నారు. టెన్నిస్ మ్యాచ్ లో ఇటు ఇటు చూస్తున్నారు అందరూ. అంటే మధ్యన ఉన్న టెక్నీషియన్స్ వీడు ఎలా రియాక్ట్ అవుతాడు, దీనికి ఈయన ఏం చేస్తాడని. మనకేంటి ఇప్పుడు వన్ మోర్ చేస్తే వాంటెడ్గా చేస్తాం అనుకుంటాడు ఆయన. అని మనకు టెన్షన్. యూనిట్ లో ఫస్ట్ టైక్ లో అయిపోవాలండి. దాని తర్వాత ఇట్ వాస్ లైక్ ఫస్ట్ డే చాలా టెన్షన్‌గా ఉంది. ఇంకా అంటే మార్నింగ్ 7కి స్టార్ట్ చేసాం. ఎక్కడో తెలియకుండా ఫాదర్ కాబట్టి ఎంత చెప్పినా ఆ చిన్న కంఫర్ట్ రావట్లేదు. దాని తర్వాత ఒక అర్థమైపోయి నేనే మధ్యాహ్నం ఏం చేశాను, ఒక 11:00 ఆ టైంకి వచ్చి మైక్ తీసుకుని ఇలాగే నన్ను ప్రపంచంలో నా అంత అదృష్టవంతుడు ఎవడుండడు. కొడుకుని ఈ చెంప మీద ముద్దు పెట్టు, ఈ చెంప మీద ముద్దు పెట్టుకొని చెప్పి ఫాదర్ నాకు మీరు దొరకడం అదృష్టం ఉంటే అందరూ నవ్వేశారు. సో ఆయన కూడా కొంచెం ఈజీ అయిపోయారు. ఎందుకంటే ఆయనకు కూడా కొడుకుని డైరెక్ట్ చేయాలి ఇబ్బందిగా ఉంది. అందరూ చూస్తున్నారు. సో ఇద్దరు కాన్షియస్గా ఉన్నాం. ఆ కాన్షియస్ ఇంకా ఆ రోజు తర్వాత బ్రేక్ అయిపోయింది. ఒక పండగలాగా ఉండేది. ఒక 40 మంది ఆర్టిస్టులు, 45 మంది ఆర్టిస్టులు ఉండేవారు. సో అదేంటో ఒక తిరునాళ్ళలాగా అందరు బ్రేక్ టైంకి వచ్చేటప్పుడు ఒక పెద్ద బఫే లాగా పెట్టేసుకుని అందరు కూర్చుని ఇట్ వాస్ సో మచ్ ఫన్ వర్కింగ్ విత్ మై డాడ్ అండ్ ద ఎంటైర్ టీమ్.